ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో వందనాలు శుభములు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని వాక్యం విందాం. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం నుంచి చదువుతున్నాను. మీలో జ్ఞాన వివేకం గలవాడెవడు? వాడు జ్ఞానముతో కూడిన సాత్వికం గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనపరచవలను. అయితే మీ హృదయంలో సహింపవలను కాని మత్సరమును వివాదమును ఉంచుకొనవారైతే అతిశయపడవద్దు. సత్యమునకు విరోధముగా అబద్ధం ఆడవద్దు. ఈ జ్ఞానము పైనుండి దిగి వచ్చినది కాక భూ సంబంధమైనదై ప్రకృతి సంబంధమైనది దెయ్యముల జ్ఞానం వంటిదై ఉన్నది. ఏలయనగా మత్సరము వివాదము ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యములుండును. అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభంగా లోబడినది, కనికరముతో నిండి మంచి ఫలములతో నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారైనను లేనిదై ఉన్నది. నీతి ఫలము సమాధానము చేయువారికి సమాధానమందు విత్తబడును. ఆమేన్. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్.